వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే లోకసువార్తలో శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుగు కలిగి ప్రార్థన చేసుకోని చెప్పేసి దేవుడి వాక్యం చెప్తుందనమాట అండి. మనం ఎప్పుడు చేస్తూ ఉంటామండి? శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాం అనమాట అండి. అలాగే ఆనందంగా ఉండడం మనం ప్రార్థన చేసుకుంటామా? చేసుకోలేమన్నమాట అండి. దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా కానీ మన పరిస్థితిని గమనించి మన చేసే ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మొదటగా లేయా గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే లేయా గారు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు చక్కని బిడ్డలను ఇచ్చి ఆమె దుఃఖాన్ని తీసేసి ఆనందంగా ఉండేటట్లు ఆనందంగా జీవించేటట్లు దేవుడు చేశాడనమాట అండి. రెండవదిగా రెబ్కా గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే రెబ్కా గారు వేదన కలిగినప్పుడు ప్రార్థన చేయగా దేవుడు ఆమె ప్రార్థనకి జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. నీ గర్భంలో 2 శిశువులు ఉన్నాయి కనుక చక్కగా నువ్వు వేదన పడొద్దని చెప్పేసి దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అన్నగారు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి చక్కగా ఆమెకు కావాల్సిన బహుమానాన్ని దేవుడిచ్చి ఆమెను ఆనందంగా జీవించేటట్లు చేశాడనమాట అండి. మనం ప్రార్థన ఎలా చేసినా కానీ దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అనమాట అండి. మౌనంగా చేసినా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహావచనాలను బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది ప్రార్థన చేసి ఆశీర్వాదాలు సంపాదించుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కాబట్టి అన్నిటికీ సమయం ఉంటుంది కానీ మనకు ప్రార్థన చేయడానికి సమయం ఉండదన్నమాట అండి. తీరిక దొరకదనమాట అండి. కనుక మనం ప్రతిరోజు కూడా ఏదో టైంని కేటాయించుకుని ఏదో సమయాన్ని కేటాయించుకుని ప్రతిరోజు కూడా దేవుని నామంలో ప్రార్థన చేసుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన పిల్లల్ని మనల్ని అందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చరమైన కృపను బట్టి మేమందరం కూడా దేవుని నామంలో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటామండి. తీరిక లేకపోయినా కానీ సమయం లేకపోయినా కానీ ఏదో సమయంలో మేము ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను కలిగి ఉండి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నించేయండి. దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, అందరినీ దీవిస్తూ ఉంటాడు, అందరినీ అభివృద్ధి చేస్తూ ఉంటాడు, అందరికి కూడా దేవుని కృప చూపుతూ ఉంటాడు అనమాట అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి అందరూ కూడా దేవుని యొక్క కృపను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామంటారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మన దేవుని పిల్లలు కనుక అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎంచి ప్రార్థన చేస్తే ఏకరీతిగా జరిగితే కనుక మనందరం కూడా ఎంచి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? మరి ప్రార్థన చేద్దామంటారా? అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాపరిషుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పాదాలు లెక్కలండి స్తుతిస్తారు ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయండి. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను ప్రభా, గర్భిణీ స్త్రీలను బాలింతరాలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని తండ్రి ప్రభా, సంతానాన్ని బిడ్డలు తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, అలాగే తండ్రి వాహనాలు నడుపుతున్న బిడ్డలు తండ్రి, కూలి పని చేస్తున్న వారిని తండ్రి ఇస్తున్న ప్రభా, ఇలాగ తండ్రి సర్వశిష్యులే ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి, సర్వశిష్యులు ప్రతి బిడ్డను ప్రభా పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏ సహాయం అయితే కావాలో సహాయం దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని అందరూ ప్రభా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రతి బిడకన దయచేయమని ప్రభా మరొకసారి అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రేమను నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడు ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడిచ్చిన మహాఉచ్చరమైన బట్టి మనందరం కూడా దేవుని పిల్లలను కనుక దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడో, మన పిల్లల్ని దీవిస్తూ ఉంటాడో, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. మనం చేయవలసిందాలు ఏంటంటే ప్రతిరోజు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే కనుక అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అన్ని మేలులే అనమాట అండి. కనుక మనందరం కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుని మనందరికీ మంచి మనసు దేవుడు దయచేసి మనందరిని కూడా దీవించి
భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చేస్తారా విశ్వాసంతో ప్రార్థన? ఏమంటారండి?